కిర్గిస్తాన్ దేశంలో ఈ మధ్య జరిగిన అల్లర్లపై ఇండియాలో వ్యాపించిన అపోహలను కిర్గిస్తాన్లోని ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యాజమాన్యం ఖండించారు. కర్నూలులోని డివిఆర్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ 21 సంవత్సరాల నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎందరో విద్యార్థులు ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో చేరారని ఆయన తెలిపారు. IHSM కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో ఉందని, ఈ కళాశాలకు చెందిన బ్రాంచ్ ను నూతనంగా కర్నూలులో ఏర్పాటు చేశామని నాగేశ్వరరావు తెలిపారు. IHSM లో తక్కువ బడ్జెట్ లో మెడిసిన్ పూర్తి చేయవచ్చన్నారు. 5 సంవత్సరాల 6 నెలలకు కేవలం 20 లక్షల రూపాయలు కళాశాల ఫీజు మాత్రమే ఉంటుందని, ఈ అవకాశం మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ద్వారా 2800 మంది విద్యార్థులు డాక్టర్లుగా చేసి ఇండియాకు పంపడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని భారతీయ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కిర్గిస్తాన్ కు చెందిన డాక్టర్ అజీజా అజాహిబేకోవా పాల్గొన్నారు. ISM ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నాగేశ్వరరావు అండి. గత 21 సంవత్సరాలుగా మనము ISM ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇక్కడ ర్యాంకు రాని విద్యార్థులకు MBBS చేయించడానికి కిర్గిస్తాన్లోని క్యాపిటల్ సిటీ బిష్కెక్లో ఉన్న IHSM కాలేజీకి పంపించడం జరుగుతోంది. మన కేంద్ర కార్యాలయము హైదరాబాద్లోని అమీర్పేటలో ఉంది. దీని బ్రాంచెస్ మనకు విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, ఇప్పుడు ప్రస్తుతము రీసెంట్గా 1 మంత్ నుంచి కర్నూలులో కూడా మనం నూతన శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాఖల ఒక అవకాశం ఏంటంటే పేరెంట్స్కి నియరెస్ట్గా ఉండడము అనేది మా ప్రాధాన్యత. ప్రతి పేరెంట్కు ప్రతి జిల్లాలో కూడా మన కార్యాలయాలు ఉన్నాయి. ఆ విధంగా మనము ఒక సర్వీసుల్లో 100% నియరెస్ట్గా ఉండడం అనేది మన లక్ష్యము. ఈ 21 ఇయర్స్ జర్నీలో ఇప్పటి వరకు ప్రమారం 2800 మంది డాక్టర్స్ను పూర్తి చేసి